రిషి కపూర్, సెప్టెంబర్ 4, 1952, భారతీయ సినిమా నటుడు, ముఖ్యంగా హిందీ సినిమా నటుడు, దర్శకుడు. ఇతడు 1970లో తన తండ్రి రాజ్ కపూర్ దర్శకత్వంలో తీసిన మేరా నామ్ జోకర్ చిత్రంతో బాలనటుడిగా సినీరంగ ప్రవేశం చేశాడు. ఈ చిత్రంలో ఇతడు నటించిన పాత్రకు ఉత్తమ కళాకారుడిగా జాతీయ చలనచిత్ర పురస్కారం దక్కింది. రిషి కపూర్ ముంబైలోని చెంబూర్ ప్రాంతంలో ఒక పంజాబీ కుటుంబంలో జన్మించాడు. ఇతడు నటుడు, దర్శకుడు అయిన రాజ్ కపూర్, కృష్ణ మల్హోత్రా దంపతుల రెండవ కుమారుడిగా జన్మించాడు. పృథ్వీరాజ్ కపూర్ ఇతని తాత. ఇతని విద్యాభ్యాసం తన సోదరులతో కలిసి ముంబైలోని కాంపియాన్ స్కూల్, అజ్మీర్లోని మేయో కాలేజీలో జరిగింది. ఇతని సోదరులు రణధీర్ కపూర్, రాజీవ్ కపూర్, మేనమామలు ప్రేమ్నాథ్, రాజేంద్రనాథ్, బాబాయిలు శశి కపూర్, షమ్మీ కపూర్ అందరూ సినిమా నటులే. ఇతనికి రితూ నందా, రీమా జైన్ అనే ఇద్దరు చెల్లెళ్లున్నారు. వృత్తి: ఇతడు 1970లో తన తండ్రి రాజ్ కపూర్ దర్శకత్వంలో తీసిన మేరా నామ్ జోకర్ చిత్రంలో చిన్ననాటి రాజ్ కపూర్ పాత్రలో నటించాడు. 1973లో డింపుల్ కపాడియాతో కలిసి బాబీ చిత్రంలో యువ ప్రేమికుడిగా నటించాడు. ఈ చిత్రంలో నటనకు ఉత్తమ నటుడిగా 1974లో ఫిల్మ్ఫేర్ అవార్డు గెలుచుకున్నాడు. 1973 నుండి 2000 వరకు ఇతడు 92 సినిమాలలో ప్రధాన పాత్రలను పోషించాడు. వాటిలో 51 చిత్రాలలో సోలో హీరోగా, 41 చిత్రాలలో ఇతర హీరోలతో కలిసి జంటగా నటించాడు. వాటిలో మొత్తం 36 చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విజయాన్ని సాధించాయి. ఇతడు తన భార్య నీతూ సింగ్తో కలిసి 11 చిత్రాలలో జంటగా నటించాడు. ఇంకా ఇతడు సులక్షణా పండిట్, పర్వీన్ బాబీ, రంజితా కౌర్, రీనా రాయ్, జీనత్ అమన్, షబ్నా అజ్మీ, మౌసమీ చటర్జీ, ఫరీదా జలాల్, జయప్రద, పద్మిని కొల్హాపురి, కిమ్ యశ్పాల్, టీనా మునిమ్, తనూజ, రతి అగ్నిహోత్రి, శ్రీదేవి, మాధురీ దీక్షిత్, జూహీ చావ్లా వంటి తారలతో కలిసి నటించాడు. బాబీ, లైలా మజ్ను, సర్గం, కర్జ్, ప్రేమ్ రోగ్, నగీనా, కభీ కభీ, హమ్ కిసీసే కమ్ నహీ, సాగర్ మొదలైనవి ఇతడు నటించిన చిత్రాలలో విజయవంతమైన కొన్ని చిత్రాలు. ఇతడు 1999లో ఆబ్ లౌట్ చలేన్ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. 2001 నుండి మరణించే వరకు సహాయనటుడిగా పలు చిత్రాలలో నటించాడు. వ్యక్తిగత జీవితం: భార్య నీతూ సింగ్తో రిషి కపూర్ తన సహనటి నీతూ సింగ్ను 1980 జనవరి 22న వివాహం చేసుకున్నాడు. వీరికి రణ్బీర్ కపూర్, రిధమా కపూర్ అనే సంతానం కలిగారు. రణ్బీర్ నటుడిగా, రిధమ డిజైనర్గా రాణించారు. ఇతడు నటీమణులు కరిష్మా కపూర్, కరీనా కపూర్లకు బాబాయి. గొడ్డు మాంసం తినే హిందువుగా ఇతడు సోషల్ మీడియాలో వివాదాస్పదమయ్యాడు. ఇతడు మీనా అయ్యర్తో కలిసి తన జీవిత చరిత్ర ఖుల్లం ఖుల్లా, రిషి కపూర్ అన్సెన్సార్డ్ అనే పేరుతో రచించాడు. ఈ పుస్తకం 2017 జనవరి 15న విడుదలయ్యింది. అనారోగ్యం, మరణం: ఇతనికి కాన్సర్ వ్యాధి సోకిందని 2018లో తెలిసింది. చికిత్స నిమిత్తం ఇతడు న్యూయార్క్ వెళ్లాడు. ఒక ఏడాదిపాటి చికిత్స పొందాక ఇతడు 2019 సెప్టెంబర్ 26న భారతదేశానికి తిరిగి వచ్చాడు. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో ఇతడిని 2020 ఏప్రిల్ 29న ముంబైలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. ఇతడు 2020 ఏప్రిల్ 30వ తేదీ ఉదయం తెల్లవారుజాము 5:20 గంటలకు మరణించాడు. పురస్కారాలు: 1970 మేరా నామ్ జోకర్ చిత్రానికి బెంగాల్ ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ స్పెషల్ అవార్డ్, ఉత్తమ బాలనటుడు, జాతీయ చలనచిత్ర పురస్కారం. 1974 బాబీ చిత్రానికి ఉత్తమ నటుడిగా ఫిల్మ్ఫేర్ పురస్కారం. 2008 ఫిల్మ్ఫేర్ జీవన సాఫల్య పురస్కారం. 2009 సినిమారంగంలో చేసిన కృషికి రష్యా ప్రభుత్వంచే సత్కారం. 2010 లవ్ ఆజ్కల్ చిత్రానికి అప్సర ఫిల్మ్ మరియు టెలివిజన్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ వారిచే ఉత్తమ సహాయ నటుడు పురస్కారం. 2011 జీ సినీ అవార్డ్స్, ఉత్తమ లైఫ్ టైమ్ జోడీ అవార్డ్ నీతూ సింగ్తో కలిసి. 2011 దో దూని చార్ చిత్రానికి ఫిల్మ్ఫేర్ క్రిటిక్స్ అవార్డ్ ఫర్ బెస్ట్ యాక్టర్. 2013 అగ్నిపథ్ చిత్రానికి టైమ్స్ ఆఫ్ ఇండియా ఫిల్మ్ అవార్డ్స్ వారిచే ఉత్తమ ప్రతినాయకుడు అవార్డ్. 2016 స్క్రీన్ జీవన సాఫల్య పురస్కారం. 2017 కపూర్ మరియు సన్స్ చిత్రానికి ఉత్తమ సహాయనటుడిగా స్క్రీన్, ఫిల్మ్ఫేర్, జీ సినీ. ఫిల్మోగ్రఫీ: ఇతడు నటించిన సినిమాల జాబితా: శ్రీ 420, 1955, మేరా నామ్ జోకర్ 1970, బాబీ 1973, జహ్రీలా ఇన్సాన్ 1974, జిందా దిల్ 1975, రాజా 1975, రఫూ చక్కర్
1975, ఖేల్ ఖేల్ మే 1975, రంగీలా రతన 1976, లైలా మజ్ను 1976, గిన్ని ఔర్ జానీ 1976, బరూద్ 1976, కభీ కభీ 1976, హమ్ కిసీసే కమ్ నహీన్ 1977, దూస్రా ఆద్మీ 1977, చలా మురారి హీరో బనే 1977, అమర్ అక్బర్ ఆంథోనీ 1977, ఫూల్ ఖిలే హై గుల్షన్ గుల్షన్ 1978, పతి పత్ని ఔర్ వో 1978, నయా దౌర్ 1978, బదల్తే రిష్తే 1978, అంజానే మే 1978, సర్గం 1979, సలాం మేంసాబ్ 1979, జూఠా కహీన్కా 1979, దునియా మేరీ జేబ్ మే 1979, ఆప్కే దీవానే 1980, దో ప్రేమి 1980, ధన్ దౌలత్ 1980, కర్జ్ 1980, కాతిలోకే కాతిల్ 1981, నసీబ్ 1981, బీవీ ఓ బీవీ 1981, జమానే కో దిఖానా హై 1981, ఏ వాదా రహా 1982, దీదర్ ఏ యార్ 1982, ప్రేమ్ రోగ్ 1982, బడే దిల్ వాలా 1983, కూలీ 1983, దునియా 1984, ఆన్ ఔర్ షాన్ 1984, ఏ ఇష్క్ నహీ ఆసాన్ 1984, తవాయిఫ్ 1985, సితంగర్ 1985, సాగర్ 1985, రాహీ బదల్ గయే 1985, నసీబ్ అప్నా అప్నా 1986, దోస్తీ దుష్మనీ 1986, నగీనా 1986, పహుంచే హువే లోగ్ 1986, ఏక్ ఛాదర్ మైలీ సి 1986, ప్యార్ కే కాబిల్ 1987, హవాలాత్ 1987, ఖుద్గర్జ్ 1987, ఖజానా 1987, సిందూర్ 1987, విజయ్ 1988, జనం జనం 1988, హమారా ఖాన్దాన్ 1988, ఘర్ ఘర్ కీ కహానీ 1988, నఖబ్ 1989, హత్యార్ 1989, ఘరానా 1989, చాంద్నీ 1989, నిగాహేన్ 1989, బడే ఘర్ కీ బేటీ 1989, పరయా ఘర్ 1989, ఖోజ్ 1989, శేష్నాగ్ 1990, షేర్ దిల్ 1990, ఆజాద్ దేశ్ కే గులాం 1990, అమీరీ గరీబీ 1990, ఘర్ పరివార్ 1991, అజూబా 1991, గరజ్నా 1991, హెన్నా 1991, రణ్భూమి 1991, బంజారన్ 1991, బోల్ రాధా బోల్ 1992, కసక్ 1992, ఇంతెహా ప్యార్ కీ 1992, హనీమూన్ 1992, రిష్తా తో హో ఐసా 1992, దీవానా 1992, శ్రీమాన్ ఆషిక్ 1993, సాహిబా 1993, సాధన 1993, గురుదేవ్ 1993, అన్మోల్ 1993, దామిని 1993, ధర్తీపుత్ర 1993, ఇజ్జత్ కి రోటీ 1993, మొహబ్బత్ కి అర్జూ 1994, ఈనా మీనా డీకా 1994, సాజన్ కా ఘర్ 1994, ఘర్ కి ఇజ్జత్ 1994, పెహ్లా పెహ్లా ప్యార్ 1994, ప్రేమ్ యోగ్ 1994, సాహన్ కి బాతోన్ మే 1995, హమ్ దోనో 1995, యారానా 1995, ప్రేమ్ గ్రంథ్ 1996, దరార్ 1996, కౌన్ సచ్చా కౌన్ జూఠా 1997,
జై హింద్ 1999, కారోబార్ ది బిజినెస్ ఆఫ్ లవ్ 2000, రాజు చాచా 2000, కుచ్ ఖట్టి కుచ్ మీఠీ 2001, ఏ హై జల్వా 2002, కుచ్ తో హై 2002, లవ్ ఎట్ టైమ్స్ స్క్వేర్ 2003, తెహజీబ్ 2003, హమ్ తుమ్ 2004, ప్యార్ మే ట్విస్ట్ 2005, ఫనా 2006, లవ్ కే చక్కర్ మే 2006, డోంట్ స్టాప్ డ్రీమింగ్ 2007, నమస్తే లండన్ 2007, ఓం శాంతి ఓం 2007, సాంబార్ సల్సా 2007, తోడా ప్యార్ తోడా మ్యాజిక్ 2008, హల్లా బోల్ 2008, లక్ బై ఛాన్స్ 2009, చింటూ జీ 2009, ఢిల్లీ -6 2009, లవ్ ఆగ్కల్ 2009, కల్ కిస్నే దేఖా 2009, సడియాన్ 2010, దో దూని చార్ 2010, పటియాలా హౌస్ 2011, టెల్ మీ ఓ ఖుదా 2011, అగ్నిపథ్ 2012, స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2012, హౌస్ఫుల్ 2012, జబ్ తక్ హై జాన్ 2012, చష్మే బుద్దూర్ 2013, ఔరంగజేబ్ 2013, డి డే 2013, బేషరం 2013, శుద్ధ్ దేశీ రొమాన్స్ 2013, బేవకూఫియాన్ 2014, ఆల్ ఈజ్ వెల్ 2015, వెడ్డింగ్ పులావ్ 2015, సనం రే 2016, కపూర్ మరియు సన్స్ 2016, పటేల్ కి పంజాబీ షాదీ 2017, 102 నాట్ అవుట్ 2018, ముల్క్ 2018, రజ్మా చావల్ 2018, జూటా కహీకా 2019, ది బాడీ 2019, శర్మాజీ నమ్కీన్ 2020.